Subscribe to Color Frames. ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు ముందు రాజస్థాన్ రాయల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్కు అర్హత సాధించిన ఆ జట్టు వరుసగా 4వ ఓటమి చవిచూసింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ ఎవరూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. ఓవైపు సహచరులంతా పెవిలియన్ చేరుతున్న రియాన్ పరాగ్ మాత్రమే పోరాడి ఆదుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 రన్స్ మాత్రమే చేసింది. రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ మాత్రమే 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ సంజు శాంసన్ సహా మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ చాహర్ 2 వికెట్లు తీయగా కెప్టెన్ శామ్ కరన్, హర్షల్ పటేల్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. టార్గెట్ చిన్నదే అయినా రాజస్థాన్ బౌలర్లు పోరాడారు. అవేష్ ఖాన్ అదరగొట్టి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 48 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శామ్ కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జితేష్ శర్మతో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 5వ వికెట్కు 68 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో శామ్ కరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో అశుతోష్ శర్మ ధాటిగా ఆడి జట్టు విజయాన్ని కంప్లీట్ చేయగా పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ అందుకుంది. శామ్ కరన్ 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాకపోతే రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ల్లో జోస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్గా మారింది. టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగి రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టును వీడి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.